గజ్జె ఘల్లుం అంటుంటే మూడవ భాగం. రెండవ భాగంలో శిల్ప తిరిగి వెళ్ళిన తర్వాత జ్వరంతో మంచం పడితే ఎవ్వరూ చూడ్డానికి రారు. ఫెర్నాండెస్ బాధపడుతుంది. తర్వాత రాగిణి వస్తుంది. కానీ నిజం తెలుసుకున్న ఫెర్నాండెస్ నిర్ఘాంతపోతుంది. రాగిణి సినిమాల్లో వేషాల కోసం మద్రాసు వెళ్తుంది. భరణి మాంటిస్సోరీ స్కూల్ పెడుతుంది. కథ కొనసాగుతుంది. నువ్వెప్పుడూ అంతే. చిన్నప్పుడు అక్క నేను కొత్త బట్టలు కట్టుకుంటే అందరూ అక్క సెలక్షన్ బాగుందంటే నువ్వు నా సెలక్షన్ బాగుందనేవాడివి. జ్ఞాపకం ఉందా? నవ్వింది భరణి. అయితే నీకు జ్ఞాపకం ఉందన్నమాట. కానీ నువ్వు ఊరికే నన్ను ఊరడించాలని అనేవాడివనుకుంటా అంది అతని కేసి పరీక్షగా చూస్తూ భరణి. అందంగా ఉన్న డేలియాలని ఫ్లవర్ వాజ్లో అమర్చి పెడితే రంగురంగులతో ఎంతో చక్కగా ఆకర్షణీయంగా ఉండి ఆనందాన్నిస్తాయి. మల్లె పువ్వులు ఏ రంగు లేకుండా తెల్లగా ఉన్న వాటి సువాసనలతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వాటిని తమ దగ్గరే ఉంచుకోవాలన్న కోర్కెని కలిగిస్తాయి. అందుకే ఆడవాళ్ళు ఎంతో ప్రీతితో తల్లో పెట్టుకుంటారు. మొగాళ్ళు కనీసం 4 మొగ్గల్ని చేతిలో పట్టుకొని ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తారు. తెలుగు మాస్టర్ని మర్చిపోకుండా అతని అడుగుజాడల్లో నడుస్తున్నావన్నమాట. గలగలా నవ్వింది. మాస్టర్నే కాదు, మాస్టర్ గారి అమ్మాయిని కూడా మర్చిపోలేదు. అవును భరణి, నిన్నొక ప్రశ్న అడుగుతాను. ఇష్టమైతే జవాబు చెప్పు, లేకపోతే లేదు. కానీ కోప్పడకు. ఏమిటది? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. మరీ ఇంత సూటిగా అడిగేసరికి వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు భరణికి. ఇంత అర్జెంటుగా అడిగేసరికి కంగారు పడుతున్నావా భరణి? మా వాళ్ళు నాకు ఎన్నో సంబంధాలు చూసి పెట్టారు. రేపటి నుంచి ఒక్కొక్కరినే చూసి నచ్చని వాళ్ళ పేర్లు కొట్టేసి నచ్చిన వాళ్ళ పేర్లు లిస్టు రాసుకొని ఇంట్లో చెప్పాలి. ఆ తర్వాత బాగోగులు లాభనష్టాలు అంచనా వేసుకొని మా వాళ్ళు నచ్చిన సంబంధాన్ని ఖాయం చేస్తారు. నేను పెళ్లి చేసుకుని భార్యతో సహా అమెరికా వెళ్ళాలి. నాకు ఈ తతంగమంతా ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు కాదనవనే ధైర్యంతోనే నేను ఇలా అడుగుతున్నాను. నువ్వు సరేనంటే మాస్టర్ గారికి మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను. మా ఇంట్లో వాళ్ళకి కాస్త కులాల పట్టింపులున్నాయి. వద్దన్నా ఒప్పిస్తాను. మాస్టర్ గారి సంగతి తెలుసుకున్నాక ఆలోచించుకొని రేపు సమాధానం చెప్పు. రేపు సాయంత్రం వస్తాను అన్నాడు కాశ్యప్. అనుకోని ఈ సంఘటనకి ఆశ్చర్యం ఆనందం రెండూ ముంచుకొచ్చి మూగదానిలా తలూపింది. సరేనన్నట్టుగా భరణి. రేపు వస్తాను అని చెప్పి బయలుదేరాడు కాశ్యప్. మాస్టర్ గారి దగ్గర కబుర్లు చెప్పి ఆ రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. పక్క మీద అటు ఇటు దొర్లి లైట్ వేసుకుని డ్రాయింగ్ రూమ్లో కూర్చుంది. సరిగ్గా అదే సమయానికి రామానుజం గారు కూడా నిద్ర పట్టక లేచి కూర్చున్నారు. లైట్ వేసుకొని పుస్తకం చదువుకుంటున్న భరణి దగ్గరికి వచ్చి, ఏమ్మా నిద్ర రావడం లేదా అన్నారు ఆప్యాయంగా. లేదు నాన్న. ఎందుకని? భరణి ఒక్క నిమిషం మౌనంగా ఉంది. తండ్రి కేసు చూసింది. అతనిలో ఒక గొప్ప జ్ఞాని, ఒక మౌని కనిపించినట్టయింది. నాన్న, మిమ్మల్ని మాట్లాడగనా అంది ఆప్యాయంగా. భరణి నెమ్మదితనం, ఆలోచన శక్తి. రామానుజం గారికి భరణి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఏంటో చెప్పమ్మా అన్నారు. కాశ్యప్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అంది మెల్లగా. రామానుజం గారు నివ్వెరపోయారు. కాశ్యప్ వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఆయన కాశ్యప్ గురించి ఆలోచిస్తున్నారు. కాశ్యప్కేమమ్మా బంగారం లాంటి మనిషి అంటూ ప్రత్యేకించి ఎందుకు అడుగుతున్నావు అన్నారు భరణి మొహం చూసి చదవడానికి ప్రయత్నిస్తూ. భరణి తండ్రితో జరిగింది జరిగినట్టు చెప్పింది. అంతా విన్న రామానుజం గారికి పట్టలేనంత ఆనందం కలిగింది. అమ్మా, నువ్వు అదృష్టవంతురాలివమ్మా. 1 కోటి రూపాయలు కురిపించినా దొరకనటువంటి కాశ్యప్ మన గడపలోకొచ్చి నేను చేసుకుంటానని అనడం నీ పూర్వజన్మ సుకృతం. కులం మతం అంతరాల బురద అంటని నాకు అతని గుణం ప్రధానం కానీ అతని కులం కాదు తల్లి. నాకు చాలా సంతోషంగా ఉంది. రాగిణికి నేనే సలహా ఇవ్వలేకపోయాను. ఆమె జీవితం మీ అమ్మ కోరుకున్న విధంగా జరుగుతుంది. కానీ నీ బ్రతుకు నేను కోరుకున్న విధంగా జరుగుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. రేపు కాశ్యప్తో నేను మాట్లాడతాను అంటూ ఇంకా పోయి పడుకోమ్మా అన్నారు. గుండెల్లోని భారమంతా తీసేసినట్టయి తన గదిలోకెళ్ళి హాయిగా నిద్రపోయారు రామానుజం గారు. భరణి కూడా దీపం మార్పేసి వెళ్ళి సమస్య తీరిపోవడంతో నిద్రపోయింది. కాశ్యప్తో భరణి పెళ్లి జరిగిపోయింది. భరణి పెళ్లికి రాగిణి షూటింగ్లో కాశ్మీర్లో ఉండడం వలన రాలేకపోయింది. భరణి కాశ్యప్లు మద్రాసు వెళ్ళి భరణి కోసం పాస్పోర్టు వీసా అన్నీ అతి కష్టం మీద తెప్పించడం జరిగింది. హనీమూన్కి నైనిటాల్ వెళ్లారు. నెల తిరగకుండానే భరణి కాశ్యప్తో అమెరికా వెళ్ళిపోయింది. రాగిణి అందంగా ఉంటుంది. దీనికి అందం లేదు. దీని పెళ్లి ఎలా అవుతుందా అని భయపడ్డాను.
కానీ గొప్పింటి సంబంధం, బుద్ధిమంతుడు, కాశ్యప్ లాంటివాడు కోరి చేసుకోవడం నిజంగా మన అదృష్టం అంది సరోజిని. నీ దృష్టిలో అందం అంటే ఎర్రతోలు, వెర్రివేషాలును. కానీ నా బిడ్డ భరణికి ఉన్న హృదయ సౌందర్యం ఇంకో జన్మెత్తినా నీకు అర్థం కాదు. నీ వెర్రి వ్యామోహంలో రాగిణి జీవితం పాడు చేస్తున్నావు. రాగిణి జీవితం పాడు చేస్తున్నానా? ఎక్కడైనా కన్న తల్లి తన బిడ్డల జీవితాల్ని చేజేతులా పాడు చేస్తుందా? రాగిణికి డ్యాన్స్కి, సినిమాకి కావాల్సిన పర్సనాలిటీ ఉంది కాబట్టి ప్రోత్సహిస్తున్నాను. అది తప్పో ఒప్పో నువ్వే తెలుసుకో. సరోజిని మాట్లాడలేదు. రామానుజం గారు గట్టిగా మాట్లాడితే సరోజిని నోరెత్తలేదు. లేకపోతే ఆమె అతనిని నోరెత్తనివ్వదు. భరణి పెళ్ళైపోయాక రామానుజం గారు ఎంతో హాయిగా ఉన్నారు. అందులోనూ ఆగర్భ శ్రీమంతుడు, బుద్ధిమంతుడు, కోరి గడప తొక్కి తన బిడ్డను జీవిత భాగస్వామిగా కోరుకోవడం. భరణి భవిష్యత్తు గురించి లోపల బెంగతో కుంగిపోతున్న అతనికి 1000 సీసాల టానిక్కు తాగినంత బలం వచ్చింది. అస్వస్థత, నీరసం అంతా మటుమాయమైపోయింది. భరణి నడిపిన మాంటిసోరీ స్కూల్ అతను నడుపుతున్నాడు. రకరకాల దుస్తుల్లో, జీన్సుల్లో, స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్లో, మిడ్డీల్లో, నైట్ గౌన్లో, చీరలో ఎన్నో ఫోటోలు, స్టిల్సు, షూటింగ్లో జరిగినవి పంపించింది రాగిణి. బొద్దుగా పెరిగి మోకాళ్ల వరకు వేళ్లాడే జడని కత్తిరించి బాబ్ చేసుకుంది. భుజాల వరకు జుట్టుని అట్టే పెట్టుకొని. ఆ ఫోటోలు చూసి కళ్ళు మూసుకున్నారు రామానుజం గారు బాధగా. సరోజిని మాత్రం కూతురి అందాన్ని భిన్న భిన్న కోణాల్లోంచి చూసి మురిసిపోయింది. తన కూతురు తప్పకుండా భావిలో గొప్ప స్టార్ అయిపోతుందని మురిసిపోయింది. వెళ్ళి 2-3 నెలలు కావస్తున్నా రాగిణి ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. మద్రాసులో ఒక చక్కటి పొదరిల్లు లాంటి కాటేజీ అద్దెకు తీసుకున్నాడు భార్గవ. ఒక డ్రైవర్ని, ఒక ఫియట్ కార్ని ఆమె కోసం ఆ ఇంట్లో పెట్టాడు. షూటింగ్ స్థలాలు చూడడానికి ఓసారి, షూటింగ్ కోసమేనని ఒకసారి రకరకాల చోట్లకి తిరుగుతున్నారు రాగిణి, భార్గవ. జనం చెవులు కొరుక్కుంటున్నారు. భార్గవ ఒక్కొక్కసారి రాత్రిళ్ళు రాగిణి ఇంట్లోనే ఉండిపోతున్నాడు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది భార్గవ రాగిణిని పెళ్లి చేసుకున్నాడని, ఉంచుకున్నాడని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఈ వార్త భార్గవ భార్య దాకా చేరినా ఏదో నచ్చజెప్పేశాడు. 6 నెలల్లో పూర్తవుతుందనుకున్న సినిమా 6 నెలలకి ప్రారంభం కూడా కాలేదు. కానీ కొత్త చీరలు, కొత్త నగలు కట్టినన్ని కట్టి కొన్ని ఇంటికి పంపించేస్తోంది. భరణి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. అందులో తనకిప్పుడు 6వ నెలని, పురిటికి అక్కడే ఉందామనుకుంటున్నానని, వీలైతే సరోజిని పురిటి వేళకి రమ్మనమని రాసింది. పురిటి సంగతి ఎలా ఉన్నా అమెరికా చూడొచ్చు అన్న సంబరంలో ఉక్కిరి బిక్కిరైపోయింది సరోజిని. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడెవరుంటారు? కాశ్యప్కి భరణినే ఇండియాని పంపమని రాస్తాను, ఇక్కడైతే నేను దగ్గరుంటాను అన్నారు రామానుజం గారు. మీరుండి చేసేదేముంది? సరోజిని, నీలో ఇంత స్వార్థం ఉందని నిన్ను కట్టుకున్న నాడు తెలుసుకోలేకపోయాను. కట్టుకున్న భర్త విషయంలో, కన్న బిడ్డల విషయంలో కూడా స్వార్థమేనా? నీకు కావలసినవి సాధిస్తావు, దొరకకపోతే బాధపడతావు. తల్లిదండ్రులు బిడ్డల్ని చేనుకి కంచెలా కాపాడేవారు కావాలి, కానీ చేను మేసే కంచెలా కాకూడదు. కోపం పట్టలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాగిణి మద్రాస్ వెళ్ళాక ఒక్కసారి కూడా హైదరాబాద్కి రాకపోవడం, రాగిణి సినిమాలో చేరిపోయిందన్న వార్త పేపర్లో చదివి డ్యాన్స్ ప్రోగ్రాముల కోసం ఎవ్వరూ రాకపోవడం, రాగిణిపై రకరకాల చిత్రసీమ వ్యాఖ్యానాలు, నలుగురు 4 రకాలుగా అనుకోవడం సరోజినికి లోపల భయంగానూ బాధగానూ ఉంది. అందుకే రామానుజం గారు ఏమన్నా నోరు మెదపలేదు. ఆ వారం సినిమా పత్రికలన్నింటిలో రాగిణి, భార్గవుల ప్రణయ జీవితం అంటూ రాసిన రాతలు సరోజినిని కూడా కలవరపెట్టాయి. రామానుజం గారికి తల్లి బిడ్డలిద్దరినీ హత్య చెయ్యాలన్నంత కోపం వచ్చింది. అంతలోనే పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ వచ్చిందని చెప్పడంతో రామానుజం గారు గబగబా వెళ్ళి టెలిగ్రామ్ అందుకొని చించి చూశారు. అది అమెరికా నుంచి వచ్చిన కేబుల్. కంగారుగా చదివారు. భరణి డెలివర్డ్ ఏ మేల్ బేబీ, మదర్ అండ్ చైల్డ్ ఆర్ సేఫ్, లెటర్ ఫాలోస్, కాశ్యప్ అనుంది. రామానుజం గారి కోపం బుస్సుమని చల్లారిపోయింది. ఏమేవ్, మనకి మనవడు పుట్టాడు, పసిపిల్లాడిలా అటు ఇటు తిరుగుతూ గట్టిగా అరుస్తూ చెప్పారు రామానుజం గారు. భరణికిప్పుడు 7వ నెల కదండి, అంటే 7వ నెలలోనే పుట్టాడన్నమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఏం చేతనవుతుంది? అయ్యయ్యో అంటూ దీనంగా కూర్చుండిపోయింది. పాపం, నువ్వు అమెరికా చూడకుండానే భరణి కనేసింది. ఏం చేస్తావు? నీకు ఆ ప్రాప్తం లేదు. వేళాకోళం చేశారు రామానుజం గారు. చీ పోండి, 7వ నెలలో పురుడొచ్చింది, ఎలా ఉందో ఏమిటో అని నేను ఆలోచిస్తుంటే అమెరికా గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు అని ఇట్లాంటి సూటిపోటి మాటలే చెప్పింది సరోజిని. రామానుజం గారు టెలిగ్రామ్ని 1-2 సార్లు చదువుకుంటూ సరోజ మాటలు లెక్క చెయ్యలేదు.
పోనీ ఇప్పటికైనా వెళ్ళి ఒక నెల రోజులుండి జాగ్రత్తగా 4 చూసి పెట్టి రావచ్చు, దానికేం తెలుస్తుంది పసిపిల్ల అంది సరోజిని. ఆమెలో అమెరికాకి వెళ్లాలన్న ఆశ పూర్తిగా చావలేదు. నవ్వి ఊరుకున్నారు రామానుజం గారు. ఆ రోజంతా భరణి కాశ్యప్ల మాటలే దొర్లాయి. మర్నాడు పూర్తి వివరాలతో కాశ్యప్ నుండి ఉత్తరం వచ్చింది. బాబును చూసుకోవడం కోసం ఒక నర్సుని పెట్టామని, బాబు భరణి కులాసాగానే ఉన్నారని, అత్తగారిని అనవసరంగా కంగారు పడొద్దని రాశాడు. బాబుకి దినకర్ అని పేరు పెడుతున్నామని రాశారు రామానుజం గారు. సరోజిని ఎంతో సంతోషించారు. రాగిణి ఎప్పుడు ఏ ఊళ్ళో ఎక్కడుందో తెలియడం లేదు. సరోజిని మహా కంగారు పడిపోయింది. రామానుజం గారు అసలు ఆ ఊసే ఎత్తరు. సరోజిని ఏమైనా అంటే దాని కర్మ, నీ ఇష్టం అంటారు. కనీసం ఆయన రాగిణికి ఉత్తరం కూడా రాయలేదు. శిల్పకి మాత్రం ఓపిగ్గా ఉత్తరం రాస్తారు. ఆ తర్వాత భరణికి కాశ్యప్కి రాస్తారు. కాలచక్రంలో మరో 4 మాసాలు గడిచిపోయాయి. సెలవులకి శిల్ప ఇంటికొచ్చింది. ఈసారి ఆమెకి రామానుజం గారి స్నేహితులు కోటయ్య గారి మనవడు అవినాష్ ఊటీ నుంచి హైదరాబాద్ వరకు రావడంతో అతని కంపెనీ ఉంది. అతను ఆ మధ్యనే 5వ తరగతిలో చేరాడు. అతను వస్తున్నాడని తెలిసే ఆ బాబుతోనే శిల్పని పంపమని రామానుజం గారు సిస్టర్ ఫెర్నాండెస్కి రాశారు. శిల్ప వస్తోందని తెలిసి భరణి అమెరికా నుంచి బొమ్మలు, గౌన్లు, చాక్లెట్లు పార్సిల్ చేసింది. తను కాశ్యప్ ఉన్న ఫోటో శిల్పకి చూపించమని పంపించింది. శిల్పకి అన్నింటికన్నా నచ్చిన బహుమతి ఆ ఫోటో. దాన్ని తన పుస్తకంలో దాచుకుంది. ఆ ఫోటోని కనీసం రోజుకొక్కసారైనా ముద్దెట్టుకుంటుంది. అమ్మా, పెద్దక్క లేదేమి, ఎప్పుడొస్తుంది అంది ఒక రోజున శిల్ప. అక్క పెద్ద యాక్ట్రెస్ అయిపోయింది. అక్క యాక్ట్ చేసిన సినిమా 1 నెలలో వచ్చేస్తుంది అంది. తను అడిగిన ప్రశ్నకి సమాధానం అది కాదని తెలుసు. రాగిణి యాక్ట్ చేస్తోందంటే శిల్పకెందుకో నచ్చలేదు. ఒకరోజు డ్రాయింగ్ రూమ్లో ఒక మూలగా సరోజిని పెట్టిన ఆల్బమ్ చూసింది శిల్ప. అంతే, రాగిణిని ఆ వేషంలో, ఆ బట్టల్లో చూస్తే అసహ్యం అనిపించింది. అక్కకి సిగ్గులేదు. ఇట్లాంటి ఫోటోలు ఎవరైనా చూస్తుంటే సిస్టర్ ఫెర్నాండెస్ కేకలేస్తుంది. అట్లాంటిది అక్క ఇట్లాంటి ఫోటోలు ఎందుకు తీయించుకుంది అనుకుంటూ పెట్టేసింది ఆల్బమ్ని తీసిన చోటే. శిల్పకి ఆ రాత్రి బ్రహ్మాండమైన సందేహం వచ్చింది. అమ్మ, రాగిణి అక్క పెళ్ళెందుకు చేసుకోలేదు భరణి అక్కలాగా? ఆ ప్రశ్నకి సరోజినికి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. అక్క సినిమాల్లో నటిస్తోంది కదా, అందుకని పెళ్లి చేసుకోలేదు అంది. ఈసారి ఊటీ నుంచి వచ్చి తెగ వాగుతోంది శిల్ప అంది రామానుజంతో సరోజిని. అవును, రాగిణి బ్రతికుందా చచ్చిపోయిందా? వెళ్ళి ఇన్నాళ్ళైంది, ఒక్కసారి ఇంటికి రాలేదు. భరణి పెళ్లికి రాలేదు. కనీసం ఇప్పుడు తన బిడ్డ సెలవుల్లో ఇంటికి వస్తుందని తెలుసు కదా, దాన్ని చూడ్డానికైనా రావడానికి తీరుబడి చిక్కలేదా? అలాంటప్పుడు ఆ బిడ్డని కని ఎందుకు భూమి మీద పారేసినట్టు? తల్లి బ్రతికుండి తల్లినని చెప్పుకోక, తండ్రెవరో చెప్పక ఎందుకు ఆ పిల్లని దిక్కులేని దానిలా పెంచడం? అంతకంటే ఆ పిల్ల కడుపులో ఉన్నప్పుడే తీసి పారేస్తే పోయేది. అన్ని పాపాల్లో ఇదొకటి. అతని కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి కోపాగ్నితో. సరోజిని మౌనంగా కూర్చుంది. శిల్ప ఈ మాటలు విందేమో అవతలి గదిలోంచి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ వెక్కిళ్ళు విని సరోజిని, రామానుజం గారు అక్కడికి పరిగెత్తారు. వెక్కి వెక్కి శిల్ప ఎందుకు ఏడుస్తుందో తెలియక కంగారుగా, ఎందుకమ్మా, ఏమైంది అంటూ లాలించారు. పడ్డావా, దెబ్బ తగిలిందా వంటి ప్రశ్నలన్నింటికీ అడ్డంగా తలూపింది శిల్ప లేదని. అలా ఏమీ చెప్పకుండా ఏడ్చి ఏడ్చి అలసిపోయిన శిల్ప నిద్రలోకి జారుకుంది. ఒకవేళ శిల్ప తమ మాటలు విందేమోనన్న అనుమానం ఇద్దరికీ వచ్చింది. శిల్పని తలుచుకున్న కొద్దీ హృదయం ద్రవించిపోతుంది. ఆ సంఘటనతో రామానుజం గారికి బీపీ పెరిగిపోయింది. శిల్పకి కూడా జ్వరం పట్టుకుంది. డాక్టరు, మందులు, ఇంట్లో పనులు, అలసిపోతోంది సరోజిని. రాగిణిని వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇప్పించింది. దానికి సమానంగా ఆమె వెంటనే తాను రాలేకపోతున్నందుకు బాధపడుతున్నానని, 5,000కి డ్రాఫ్ట్ పంపుతున్నానని, మరో 15 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోతే డబ్బింగ్ ఒక్కటే ఉంటుందని, ఆ తరువాత మిగతా డబ్బుతో సహా హైదరాబాద్ వచ్చేస్తానని రాసింది. మొదటిసారిగా సరోజినికి రాగిణి మీద కోపం, డబ్బంటే అసహ్యం కలిగింది. కానీ ఏం చేస్తుంది? స్వయంకృత అపరాధం. మరో వారానికి కోలుకున్నారు రామానుజం గారు, శిల్ప. ఆ రోజు ఒక వారపత్రిక కవర్ పేజీ మీద అర్ధనగ్నంగా ఉన్న రాగిణి బొమ్మ చూసి ఆ పుస్తకాన్ని గిరాటేశారు రామానుజం గారు. ఛీ అంది శిల్ప అందరూ వినేలాగా. సరోజినికి కూడా అసహ్యంగానే అనిపించింది. కానీ పైకి ఏమీ అనలేక నిట్టూర్చి ఊరుకుంది. శిల్ప మాత్రం ఆ పుస్తకాన్ని ముక్కలు ముక్కలుగా చింపి పారేసింది. ఎందుకనో ఆ పిల్ల సరోజినితో సరిగ్గా మాట్లాడడం మానేసింది. అమ్మ అని పిలవడం కూడా మానేసింది. ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు సరోజిని, రామానుజం గారు. కానీ పెరిగే వయస్సుని, ఎదిగే మనస్సుని
కదిలే ఊహల్ని ఆపే శక్తి ఎవరికుంది? మనసులోనే కుమిలిపోతున్నారు. భరిణి దగ్గర నుంచి ఉత్తరం ఫోటోలు వచ్చాయి. దీను బోర్లా పడుతుంటే గుడ్డలు లేకుండా ఒకటి, నీళ్లు పోస్తుంటే ఒకటి, కాసేపు ఎత్తుకుని ఆడిస్తుంటే ఒకటి, భరిణి పాలు పడుతుంటే ఒకటి, ఇలా ఎన్నో ఫోటోలు పంపించింది. అవన్నీ ఎంతో మురిసిపోతూ చూసింది శిల్ప. భరిణి అంటే ఆ చిన్నారి మనసులో ఏదో ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. రాగిణి మీద అసహ్యం రెండింతలైంది. ఆ రోజు రాత్రి సరోజిని పక్కన పడుకున్న శిల్ప లేచి అవతల గదిలోకి వెళ్ళి లైట్ వేసుకుని కూర్చుంది. సరోజినికి మెలకువ రాలేదు. కానీ దీపానికి రామానుజం గారు లేచారు. శిల్ప ఏం చేస్తుందా అని మెల్లగా వెళ్ళి చూశారు. భరిణి, కాశ్యప్, దీను ముగ్గురు ఉన్న ఫోటోని తదేకంగా చూస్తోంది. రామానుజం గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ పసిహృదయం పడే ఆరాటం అర్థం చేసుకున్న అతని గుండె తరుక్కుపోయింది. శిల్పని లేవనెత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఏం చేస్తున్నావమ్మా అన్నారు ఆర్ద్రత నిండిన కంఠంతో. మరి రాగిణి అక్క నాకు అమ్మ అయితే భరిణి అక్క ఏమవుతుంది? పిన్నమ్మ అంటే పినతల్లి, పిన్ని అనొచ్చు. హస్బెండ్ చిన్నాన్న లేకపోతే బాబాయ్ ఎలాగైనా పిలవచ్చు. మరి ఈ బాబు తమ్ముడు. తమ్ముడా ఆనందంతో శిల్ప కళ్ళు మెరిశాయి. మీరు మమ్మీస్ డాడీ కదా, నాకు గ్రాండ్ ఫాదర్ అవుతారు కదూ? షాక్ కొట్టిన వాడిలా కొయ్యబారిపోయారు రామానుజం గారు. ఎవరు చెప్పారమ్మా నీకు? అమ్మ నాకు గ్రాండ్మా అవుతుంది కదూ? చెప్పండి గ్రాండ్పా. అవును అన్నారు మెల్లగా, చేసేది లేక. శిల్పకి అంతా తెలిసిపోయిందని రూఢి అయిపోయింది. గ్రాండ్పా, నాకు మీరు గ్రాండ్మా, పిన్నమ్మ, చిన్నాన్న, తమ్ముడంటే ఇష్టం అంది. చిన్నగా నవ్వారు రామానుజం గారు. తమ్ముడు కూడా ఇష్టమేనా? నువ్వు తమ్ముడిని చూడనే లేదే అంటూ. ఫోటో చూశానుగా, క్యూట్గా ఉన్నాడు. రామానుజం గారు శిల్పని గుండెలకి హత్తుకుంటూ చెంపలు ముద్దెట్టుకున్నారు. బట్ గ్రాండ్పా, నాకు మమ్మీ అంటే అసహ్యం అంది. రామానుజం గారి నోట మాట రాలేదు. రాగిణి అక్కమ్మ, మమ్మీ అంటే నీకు ఇష్టం కదూ అన్నారు. ఇప్పుడు ఇష్టం లేదు. తప్పమ్మా, అలా అనకూడదు. ఎందుకు ఇష్టం లేదు? గ్రాండ్పా, మమ్మీ వేసుకున్న ఆ డ్రెస్సులు చూసారా? నాకు అసహ్యం. నేనంటే అమ్మకి ఇష్టం లేదు, అందుకే నాకు అసహ్యం అంది అసహ్యం అనే పదాన్ని నొక్కి చెబుతూ. మెలకువ వచ్చి వీళ్ల సంభాషణంతా చాటుగా వింటున్న సరోజిని కన్నీళ్లు ఆమె గుండెల్ని తడిపేశాయి. తనే ఈ తప్పు చేసిందని, రాగిణి జీవితం తన వల్లే పాడైందని అంతరాత్మ ఘోషించింది. పిచ్చిదానిలా ఏడుస్తూ పక్క మీద వాలిపోయింది. రామానుజం గారు శిల్ప చేతిలోని ఫోటోలు తీసుకొని, పొద్దుపోయింది, రామ్మ పడుకుందాం అన్నారు. గ్రాండ్పా, ఇంకొక మాట అడగనా అంది. అడగమ్మా అన్నారాయన. మరి మా డాడీ ఏరి? నిర్ఘాంతపోయాడాయన. నిరుడు సెలవులకు వచ్చిన శిల్పకి, ఈ సెలవుల్లో వచ్చిన శిల్పకి ఉన్న తేడా భూమి ఆకాశాలకున్నంత అనుకున్నాడు. చెప్పండి గ్రాండ్పా. నాకు తెలీదమ్మా ఎక్కడున్నారో. ఉదాసీనంగా అయిపోయింది అతని కంఠం. చెప్పండి గ్రాండ్పా, నిజంగా నాకు తెలియదు. ఆనాటి నుంచి మళ్ళీ చూడలేదు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు. ఏనాటి నుంచి? పెద్దవాళ్లలా ఆ పిల్ల అడుగుతున్న ప్రశ్నలకు ఆశ్చర్యపోతున్నారాయన. వెంటనే తేరుకొని, శిల్ప, నువ్వు చిన్న పిల్లవమ్మా, ఆ కథంతా ఇప్పుడొద్దులే అన్నారు. శిల్ప ఆలోచనలో పడింది. గ్రాండ్పా, ఇంకేమీ అడగను, మా డాడీ పేరు చెప్పండి అంది. పేరు చెప్పాక ఇంకేమీ అడగకుండా బుద్ధిగా పడుకుంటావా? బద్దలైపోతున్న గుండెని చేతులతో పట్టుకుంటున్నట్టు రాసుకుంటూ అడిగారు. ప్రామిస్, అడగను గ్రాండ్పా అంది. రాజేషా? తన క్లాస్లో రుక్మిణి రాజేష్ జ్ఞాపకం వచ్చింది శిల్పకి. రాజేష్ అనుకుంటూ నవ్వుకుంటోంది. అంటూ ఆలోచనలో పడిపోయిన రామానుజం గారి భుజం పట్టుకొని, పెద్ద ఆరిందాలా గ్రాండ్పా, ఇక పడుకుందాం పదండి అంది. ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం గుండెను పీల్చేస్తుంటే శిల్పనెత్తుకొని మంచం మీద వాలిపోయారు రామానుజం గారు. శిల్పకి ఇన్ని తెలివితేటలున్నాయని కానీ, ఇంత చక్కగా మాట్లాడగలదని కానీ ఆమె పుట్టిన ఈ 10 ఏళ్లలోనూ అనుకోలేదు. రాగిణి దురదృష్టానికి బాధపడుతూ ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారుకున్నారు రామానుజం గారు. అతన్ని గట్టిగా కావలించుకొని నిద్రపోయింది శిల్ప తృప్తితో. ఆనాటి నుంచి శిల్ప వీరిని గ్రాండ్పా, గ్రాండ్మా అని పిలవడం మొదలుపెట్టింది. దాంతో ఇన్నాళ్లు ప్రశ్నార్థకంగా ఉన్న ఆ పిల్ల రాగిణి బిడ్డేనని అందరికీ వెల్లడైంది. దాంతో అయిన వాళ్ళు కాని వాళ్ళు నానా రకాలుగా మాట్లాడారు. దాదాపు అందరూ కూడా సరోజినినే దూషించారు. రాగిణి బతుకు బండలు కావడానికి కారణం ఆవిడేనన్నారు. వయసు వచ్చిన పిల్లని సినిమాలకని పంపించిందట. ఆ ప్రొడ్యూసర్ ఆ అమ్మాయిని ఉంచుకున్నాడట. ఆ తల్లికి సిగ్గులేదు. డబ్బు కోసం భార్యాభర్తల్ని విడదీసింది, తల్లి బిడ్డల్ని వేరు చేసింది. ఇది కన్న తల్లేనా? సరోజినికి శిల్పని చూసి సగం కడుపు తరుక్కుపోయి గతుక్కుమంటుంటే
వీరి మాటలు వింటుంటే మరీ మతిపోయింది. డాక్టర్ వచ్చి ఏమో మందులు రాసిచ్చి వెళ్ళారు. మనోవ్యాధికి మందేముంది, ఎన్ని మందులు వాడినా ఏమాత్రం తగ్గలేదు సరోజినికి. శిల్ప సెలవులు పూర్తయిపోయాయి. అవినాష్ తోటే పంపాలనుకున్నారు. కోటయ్య గారు, రామానుజం గారు తరచూ కలుసుకుంటూనే ఉన్నారు. హైదరాబాద్ నుంచి శిల్ప, అవినాష్లు ఫ్లైట్లోనే వెళ్ళిపోయారు. బాయ్ బాయ్ గ్రాండ్పా, బాయ్ గ్రాండ్మా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న శిల్పని చూస్తుంటే ప్రాణాలు పోతాయేమోననిపించింది రామానుజం దంపతులకి. సరోజిని పసిపిల్లలా ఏడుస్తుంటే ఆమెను ఓదార్చే శక్తి అక్కడ ఎవ్వరికీ లేకపోయింది. శిల్ప వెళ్ళిపోయాక ఆమె మరీ పిచ్చిదైపోయింది. దానికి తోడు రాగిణి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరంలో సినిమా ఎప్పుడైపోతుందో, తనెప్పుడొస్తుందో రాయలేదు. శిల్ప గురించి ఒక్క మాటైనా రాయలేదు. భరణి గురించి కానీ వాళ్ళ అబ్బాయి గురించి కానీ ఏమీ లేదు. తను భార్గవ పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నట్టు రాసింది. ఉత్తరం చదివి కుప్పగా కూలిపోయింది సరోజిని. భార్గవ భార్య ఊరుకుంటుందా? జుట్టు పట్టి రచ్చకీడ్చదు. రాజేష్తో పెళ్లి చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు పెళ్ళై భార్య ఉండగా భార్గవతో పెళ్ళా? ఇది ఎందుకిలా తయారైంది? తల బాదుకుంది సరోజిని. ఊరుకో సరోజిని, దాని తలరాత అలా ఉంది ఓదార్చారు రామానుజం గారు. కాదండి, దీనికంతటికీ కారణం నేనే. ధనదాహం నన్ను రాక్షసిని చేశాయి. నేను మహాపాపిని, నాకు ప్రాయశ్చిత్తం లేదు అంటూ గుండెలవిసేలా ఏడ్చి ఏడ్చి పడుకుంది. రామానుజం గారికి చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. సానుభూతి చూపడానికి కూడా ఎవ్వరూ లేరు, ఒక్క కోటయ్య తప్ప. రాము, నేనొక మాట చెబుతా, అలా చేస్తావా అడిగారు కోటయ్య గారు. చెప్పరా, అలాగే చేస్తాను. పసిపిల్లాడిలా కంటతడి పెట్టుకున్నారు రామానుజం గారు. ఇక్కడ జరిగిన విషయాలన్నీ భరణికి రాశాను. కొంతకాలం మీ ఇద్దరినీ అక్కడికి పిలిపించుకోమని రాశాను. అలా రాశావా? కంగారుగా అడిగారు రామానుజం గారు. అవును, ఏం? ఒరేయ్, అల్లుడి ముందర పరువు పోదు. అమ్మాయి అంటే మన పిల్ల గాని అల్లుడు మనవాడవుతాడా? రాము, కాశ్యప్కి నీ మీద ఎంత గౌరవం ఉందో నీకు తెలుసు. అతను నీకు కొడుకు లాంటివాడు. అల్లుడైనా కొడుకైనా అతడే కదా, నీకు ఇంకెవరున్నారు? రామానుజం గారు మరి ఆ విషయం మాట్లాడలేదు. ఒక వారం రోజులు గడిచిపోయాయి. సరోజిని మంచం దిగడం లేదు. భోజనం కోటయ్య గారింటి నుంచి క్యారేజీ వస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక టైంలో కోటయ్య గారు వచ్చి కాసేపు కూర్చొని పోతున్నారు. పోస్ట్ అన్న కేక విని రామానుజం గారు పరిగెత్తుకొచ్చారు. అమెరికా నుంచి వచ్చిన ఉత్తరం ఆత్రంగా చించి చదివారు. ఉత్తరంతో పాటు 30,000 రూపాయలకి డ్రాఫ్టు. వెంటనే మీరు అత్తయ్య గారు టికెట్లు కొనుక్కొని బయలుదేరండి. అత్తయ్య ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నామంటే పాస్పోర్టు, వీసా తొందరగా ఇస్తారు. మిమ్మల్ని స్పాన్సర్ చేస్తూ ప్రభుత్వం వారికి నేను ఉత్తరం కాపీ ఒకటి జతపరుస్తాను. భరణి మీకు మళ్ళీ రాస్తుంది. ప్రస్తుతం కోటయ్య గారి ఉత్తరానికి సమాధానం రాస్తోంది. అయినా మాస్టర్ గారు, మీకు నా దగ్గర మొహమాటం ఏమిటి? నన్ను ఆజ్ఞాపించే హక్కు మీకుంది. వెంటనే అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరండి. మీ అల్లుడు కాశ్యప్. ఉత్తరం చదువుతుంటే ఆనంద బాష్పాలు చెంపల మీదుగా జారి గుండెల మీదికి జారాయి. ఏమిటండి ఉత్తరం? మంచం మించి అడిగింది సరోజిని. సరోజిని, మనం అమెరికా వెళ్తున్నాం. నీకు అమెరికా వెళ్లే ఛాన్సు పోయిందనుకున్నావు కదూ? సరోజిని రామానుజం గారి గుండెలకి తల ఆంచి చంటి పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది. ఇరువురి హృదయాలు సముద్రంలా ఘోషించాయి. ఈ సంగతి చెప్పాలని కోటయ్య గారి దగ్గరికి ప్రయాణం అవుతుంటే ఆయన గడప దగ్గరే ఎదురయ్యారు. కంగ్రాచ్యులేషన్స్ రాము అన్నారు నవ్వుతూ. రామానుజం గారి చేతులందుకొని కరచాలనం చేస్తూ, నీకు వచ్చిందా ఉత్తరం? ఇదిగో చేతికిచ్చాడు. భరణి ఉత్తరంలోని ప్రతి అక్షరం ఆమె అద్భుత హృదయాన్ని ప్రతిబింబిస్తోంది. కోటయ్య గారు, ఎలాగైనా వీలైనంత త్వరలో మా అమ్మని నాన్నని ఇక్కడికి పంపించేయండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అవినాష్, శిల్ప ఒకే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి కాస్త శిల్పని కనిపెట్టుకుని ఉండండి. కన్న తల్లిదండ్రుల ప్రేమకి నోచుకొని ఆ పిల్లకి అమ్మా నాన్న ప్రేమ కూడా కరువైపోతుంది. శిల్పకి కావలసిన డబ్బు నేను పంపిస్తాను. మీ ఉత్తరం బట్టి చూస్తే అక్క లోకంలో లేదనిపిస్తుంది. చిత్ర జగత్తు మాయలో పడి బాధ్యతలు, బంధాలు అన్నీ మర్చిపోయినట్టుంది. మొదటి నుంచి అక్క వేసిన ప్రతి అడుగు అరుసులోనే పడింది. ఆలోచన రహితంగా ఆవేశంతో తీసుకున్న ప్రతి నిర్ణయం ఇలా ఉంటుంది. అలా కాకపోతే అక్క కాపురం రాజేష్తో హాయిగా సాగిపోయేది. అప్పుడు నాకు సలహా ఇచ్చే వయస్సు లేదు. నాన్న మాటని ఎవ్వరూ లెక్క చెయ్యలేదు. ఆయన సలహా అప్పుడు ఎవ్వరికీ నచ్చలేదు. ఇంతకీ దాని రాతలా ఉన్నప్పుడు మంచి మాటలు ఎలా రుచిస్తాయి? మంచి ఎలా జరుగుతుంది? పోన్లేండి, ఇప్పుడు అవన్నీ రాస్తే ఉత్తరం కాదు, నవలవుతుంది. అమ్మని నాన్నని జాగ్రత్తగా వీలైనంత త్వరలో పంపే ఏర్పాట్లు చేయండి. కాశ్యప్ నాన్నగారి పేరు మీద 30,000కి డ్రాఫ్ట్ పంపాడు. ఉంటాను మరి. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
మీకు మీ ఆవిడకి నా నమస్కారాలు. మీ ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. అవినాష్కి నా ఆశీస్సులు. మీ భరణి. ఉత్తరం చదువుతున్న రామానుజం గారి కళ్ళు నీటి కుండలయ్యాయి. భరణి బంగారు తల్లిరా అన్నారు. ఉత్తరం చదివి సరోజినికి వినిపించారు. సరోజిని మాట్లాడలేదు. చీర కొంగుతో కళ్ళద్దుకుంది. ఈ మధ్య పని మనిషి వీరమ్మ వంట చేసి పెడుతోంది. 4 ఇళ్లలో పనిచేసుకునే దానివి 4 ఇళ్ళు మానిపించేసి ఆ జీతం మొత్తం వీళ్ళు ఇచ్చేలాగా మాట్లాడి పెట్టింది కోటయ్య గారి భార్య సూర్యకుమారి. వీరమ్మ అందించిన కాఫీ తాగి మొహం కడుక్కొని సిగ చుట్టుకొని బట్టలు మార్చుకొని కూర్చుంది సరోజిని. కోటయ్య రామానుజం గారు కలిసి బ్యాంకుకి వెళ్లారు. డ్రాఫ్ట్ పని చూసుకుని పాస్పోర్ట్ ఆఫీస్కి భరణి స్పాన్సర్ చేసిన ఉత్తరం తీసుకుని హెల్త్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మొత్తానికి ప్రయాణ కార్యక్రమం ప్రారంభించారు. 4 రోజుల్లో పాస్పోర్ట్లు వచ్చేశాయి. ఆ ట్రావెల్ ఏజెంటే వీసా కూడా తొందరగా రావడానికి ప్రయత్నాలు చేస్తానన్నాడు. అయితే వీసా కోసం రామానుజం గారు సరోజిని తప్పనిసరిగా మద్రాసు వెళ్లవలసి వచ్చింది. రామానుజం గారు కోటయ్య గారిని ఆ ట్రావెల్ ఏజెంట్ని కూడా రమ్మన్నారు. పనులు తొందరగా కావాలని 4 ఫ్లైట్లోనే వెళ్లారు. సరోజిని బాధ చూడలేక ఆమె మాట కాదనలేక మనసు చంపుకొని రాగిణిని చూడ్డానికి బయలుదేరారు. రాగిణి భార్గవులు ఇంట్లో లేరు. ఆ రోజు ఎక్కడో పార్టీ ఉందని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి దాదాపు రాత్రి 9 కావచ్చునని నౌకరెవరో చెప్పారు. హైదరాబాద్ నుంచి మీ అమ్మా నాన్న వచ్చారని చెప్పమంది సరోజిని. హోటల్ వుడ్లాండ్స్లో దిగామని కూడా చెప్పమన్నారు కోటయ్య గారు. 9:30 దాటుతున్న రాగిణి రావడం కానీ ఫోన్ కానీ రాకపోయేసరికి సరోజిని ఆందోళనను గ్రహించిన కోటయ్య గారే సలహా ఇచ్చారు. మనమే వెళ్దాం రండి అని. కోటయ్య గారు, రాగిణి ఎలాగైనా ఈ సినిమా ఫీల్డ్ వదిలేసి వచ్చేలా చూడండి. కాపురం ఎలాగూ కూలిపోయింది. కనీసం బిడ్డతో పాటు తను అక్కడే ఊటీలో ఉండమని చెప్పండి. మేమిద్దరం అమెరికా వెళ్ళిపోతే అదొక్కర్తి హైదరాబాద్లో ఉండి మాత్రం ఏం చేస్తుంది? శిల్పకి ఇప్పుడు తల్లెవరో తెలిసిపోయింది. శిల్ప బాగోగులు చూసుకుంటూ ఊటీలో ఉండడమే శ్రేయస్కరం. రాజేష్ ఇండియాలోనే లేడని తెలిసింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని కూడా అన్నారు. ఒకవేళ రాగిణి ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్ళై భార్యా బిడ్డలున్న వాళ్ళని, సినిమా వాళ్ళని కాక శిల్ప బాధ్యతలు కూడా స్వీకరించగల వాడిని చూసి పెళ్లి చేసుకోమని చెప్పండి. కళ్ళ నిండా నీళ్లు నిండి దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. ఒక్క నిమిషం మాట్లాడలేకపోయింది. నువ్వెక్కువగా ఆవేశపడిపోయి మాట్లాడకు అన్నాడు రామానుజం గారు మంచినీళ్ళు అందిస్తూ. సరోజిని వినిపించుకోలేదు. మనసులో ఉన్నదంతా కోటయ్య గారితో చెప్పుకుంటే తప్ప హృదయం తేలిక పడేలా లేదు. కోటయ్య గారు, కన్న తల్లిగా దాన్ని సరైన తోవలో పెట్టలేకపోయాను. ఆ రోజే దాని ఆట కట్టించి రాజేష్తో కాపురానికి పంపించి ఉంటే ఈనాడు దాని బ్రతికిలా బుగ్గిపాలయ్యేది కాదు. ఒక విధంగా నేనే బాధ్యురాలిని. ఈ సినిమా వేషాల గురించి కూడా నేనే ప్రోత్సహించాను. నేను ఒకే దృక్పథంతో ఆలోచించాను, కానీ సమస్యని అన్ని కోణాల నుంచి ఆలోచించి చూడలేకపోయాను. దాని రాత ఎలా ఉన్నా కన్నతల్లిలా కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించలేకపోయాను. సరోజిని గారు, అయిపోయిన దాని గురించి విచారించడం కన్నా జరగబోయే దాని గురించి ఆలోచించడం మిన్న. రాగిణికి మీరు చెప్పిన మాటలన్నీ చెబుతాను. ఊటీలో సెటిల్ అయ్యేలా చూస్తాను. సరేనా? మీరు బాధపడకండి. పదండి పోదాం అంటూ లేచారు కోటయ్య గారు. రామానుజం గారు కూడా లేచారు. కారు దగ్గరికి నడిచారు. పనులన్నీ గబగబా అవ్వడానికి వీలుగా ఉంటుందని వచ్చినప్పటి నుంచి ఒక టూరిస్టు టాక్సీని మాట్లాడి పెట్టుకున్నారు. టాక్సీ ఇంటి ముందు ఆగింది. ఇంకా రాలేదమ్మా, వచ్చే టైం అయింది అంటూ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు నౌకరు. ఆ గది నిండా రకరకాల పోజుల్లో రాగిణి కొన్ని ఫోటోలు అర్ధనగ్నంగా కూడా ఉన్నాయి. కోటయ్య గారు రామానుజం గారు వాటిని చూడలేక తలదించుకున్నారు. సరోజినికి కూడా వంటి మీద గొంగళి పురుగు పాకినట్టు అనిపించింది. అందరూ మౌనంగా కూర్చున్నారు. ఒక అరగంట దాటిపోయింది. రాగిణి భార్గవులు కారు దిగి ఒకరి భుజాల మీద ఒకరు వాలిపోతూ లోపలికొచ్చారు. వారిని చూడగానే అర్థమైపోయింది అందరికీ వాళ్ళు తాగొచ్చారని. వీళ్ళందరినీ చూడగానే గతుక్కుమన్నారిద్దరు. అమ్మా, ఎప్పుడొచ్చారు అంది రాగిణి హ్యాండ్ బ్యాగ్ టీపాయ్ మీద పెడుతూ. సరోజినికి ఆ వాలకం, ఆ వేషం అసహ్యం వేసింది. సమాధానం చెప్పలేదు. బొడ్డు కిందికి కట్టుకున్న సన్నటి షిఫాన్ చీర, బాబుడు జుట్టు, జానెడు గుడ్డతో కుట్టించుకుని తొడుక్కున్న జాకెట్టు, ముదురు రంగు లిప్స్టిక్, ఆ తీరు అసహ్యాన్ని కలిగించింది. భార్గవ, రాగిణి భార్యాభర్తల్లాగే మసులుతున్నారు. నాన్నగారు బాగున్నారా? కోటయ్య గారు నమస్కారం అంది నిషాతో తడబడుతూ. అందరూ తలదించుకున్నారు. రాగిణిని ఈ విధంగా చూస్తానని కలలో కూడా అనుకోలేదు సరోజిని. అమ్మా, నేను తాగానని అనుకుంటున్నావు కదూ? కొంచెం తాగాను. భార్గవ ఫ్రెండ్ పార్టీకి పిలిచారు. కొంచెమైనా తాగకపోతే సభ్యత కాదు, అందుకని.
ఇంకా చెప్పకు, కళ్ళారా నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. భరణికి పెళ్ళైతే రాలేదు, శిల్ప సెలవుల్లో వస్తే రాలేదు. సినిమా షూటింగ్ అంటూ తాగి తందనాలాడుతున్నావు, సిగ్గులేదు? కోపాన్నంతా వెళ్ళబోసుకుంది సరోజిని. రాగిణి మాట్లాడలేదు. ఇంతలో టెలిఫోన్ మోగింది. నౌకరు ఫోన్ తీశాడు. ట్రంకాల్ త్రివేంద్రం నుంచి ఫోన్ భార్గవకు అందించాడు. ఫోన్ లోపలికి తీసుకెళ్లి మాట్లాడాడు భార్గవ. అతని కేకలను బట్టి, మాటలను బట్టి ఆ ఫోన్ అతని భార్య దగ్గర నుంచేనే అర్థమైంది. అరగంట సేపు టెలిఫోన్లోనే దెబ్బలాడుకున్నారు. అతని మాటలన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ దెబ్బలాటకు మూల కారణం రాగిణి అని కూడా ఆ మాటలు వింటున్న వాళ్ళకి అర్థమైపోయింది. ఆ వాతావరణంలో ఇంకా ఉండలేకపోయారు సరోజిని, రామానుజం గారు. తొందరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అసలు పాయింట్కి వచ్చేసింది సరోజిని. నాన్నగారు నేను భరణి దగ్గరికి అమెరికా వెళ్ళిపోతున్నాం, వీసా కోసం వచ్చాం ఇక్కడికి అంది. ఓ, భరణి బాగుందా? రాగిణికి కళ్ళు మూసుకుపోతున్నాయి. తనేం వింటుందో, తనేం మాట్లాడుతుందో అర్థం కావడం లేదు. కాళ్ళు తూలిపోతున్నాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న రామానుజం గారు, ఇక పోదాం పదా అన్నారు సరోజిని కేసు చూసి. సరోజిని లేచి నుంచుంది. అమ్మా, మళ్ళీ వస్తారా? ఎక్కడ దిగారు? అడిగింది రాగిణి. వుడ్లాండ్స్లో అంది సరోజిని. రేపు కలుస్తానమ్మా, అందరూ భోజనానికి ఇక్కడికే రండి, బాయ్ బాయ్ అంది తడబడుతూ రాగిణి. ఇన్నాళ్ళు రాగిణిని చూడలేదన్న బెంగ ఒక్కటే వాళ్ళని వేధించేది. కానీ ఇప్పుడు ఎందుకు చూశామా అన్న బాధ నరాల్ని పిండేస్తుంది. ఇంత బరి తెగించిందని అనుకోలేదు అంది సరోజిని. ఏం చెప్పాలో తెలియక. ఎవ్వరూ మాట్లాడలేదు. చివరికి తాగుడు కూడా అలవాటు చేసుకుందన్నమాట. ఎవరూ సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఆడ మనసు, అందులోనూ తల్లి మనసు విలవిలలాడిపోతోంది. అందుకే తనలో తనే అనుకుంటున్నట్టు అన్ని మాటలు పైకే అనొస్తోంది. కలతపడిన మనసుతో బాధపడుతూ, ఆలోచనలతో సతమతమవుతూ ఏ అర్ధరాత్రికో నిద్రపోయారు, ఎవరికి వారే బాధపడుతూ. మర్నాడు 10 గంటలకల్లా వీసా కోసం బయలుదేరి వెళ్ళిపోయారు. అంతవరకు రాగిణి రాలేదు. నిజానికి ఆమె కోసం ఎవ్వరూ ఎదురు చూడలేదు కూడా. ఆ మధ్యాహ్నానికే వీసా వచ్చేసింది. ఇంకక్కడ ఉండడం అనవసరమనిపించి ఆ సాయంత్రం ఫ్లైట్కే బయలుదేరారు. మధ్యాహ్నం రాగిణి హోటల్కి వచ్చి వెళ్ళినట్టు చీటీ రాసిపెట్టి ఉంది. ఆమెతో ఫోన్లో కూడా మాట్లాడాలనిపించలేదు సరోజినికి. గప్చిప్గా బయలుదేరి హైదరాబాద్కు వచ్చేశారు. కోటయ్య, ఇంత తొందరగా పనులైపోతాయని అనుకోలేదయ్యా అన్నారు రామానుజం గారు. కరెక్టే, నేను అనుకోలేదు. అంతా టకటకా జరిగిపోయింది. లేకపోతే ఒక్కొక్కసారి వీసా రావడానికి నెలలు, సంవత్సరాలు దాటుతాయి అన్నారు కోటయ్య గారు. రాగిణిని కళ్ళారా చూశాక సరోజిని మనసు విరిగినట్టయింది. దాంతో ఆలోచనలన్నీ శిల్పపైకి పోయాయి. స్కూల్కి ఫోన్ చేసి శిల్పతో మాట్లాడారు సరోజిని, రామానుజం గారు. సిస్టర్ ఫెర్నాండెస్తో కూడా మాట్లాడారు. కోటయ్య, మా శిల్పని కూడా మీ అవినాష్తో పాటు చూసుకో. పిచ్చి తల్లి, దాన్ని తలుచుకుంటే గుండె కోస్తున్నట్టు అనిపిస్తుంది. గ్రాండ్పా, గ్రాండ్మా విష్ యూ హ్యాపీ జర్నీ అంటోంది. పిన్నిని, చిన్నాన్నని, దీనుని నాకు ఊటీకి ఉత్తరం రాయమని చెప్పండి అంటూ పెద్ద ఆరిందాలా మాట్లాడుతోంది. గర్వంగా చెప్తున్నారు రామానుజం గారు. దానికి ఎంత బుద్ధి, ఎంత శ్రద్ధ! గ్రాండ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతోంది మురిసిపోతూ చెప్పింది సరోజిని. ఇల్లు మొత్తం అద్దెకిచ్చేశారు. అద్దె వసూలు చేసి శిల్ప పేరు మీద బ్యాంక్లో వేయమన్నారు కోటయ్య గారిని, రామానుజం గారు. కొన్ని పాత సామాన్లు, బట్టలు, వస్తువులు ఇన్నాళ్ళు సరోజినికి సేవ చేసినందుకు కృతజ్ఞతాపూర్వకంగా వీరమ్మకిచ్చేసింది సరోజిని. భరణి కోసం కొన్ని పట్టుచీరలు, దీనుకి, కాశ్యప్కి బట్టలు, మిఠాయిలు కొని కోటయ్య గారి కుటుంబానికి ధన్యవాదాలు అర్పించి సెలవు తీసుకున్నారు సరోజిని, రామానుజం గారు. కోటయ్య గారి కుటుంబం మొత్తం ఎయిర్పోర్ట్కి వచ్చింది. కన్నీళ్లతో వీడ్కోలు చెప్పారు. ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఉన్న ఊరును విడిచి వెళ్ళిపోతుంటే ఏదో బాధ. బొంబాయి చేరుకుని ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కేంత వరకు ట్రావెల్ ఏజెంట్ని వెంట తీసుకెళ్లారు రామానుజం గారు. బొంబాయి దాటాక కొత్త ఊహల్లో మునిగిపోయారు సరోజిని, రామానుజం గారు. అమెరికా నుంచి కోటయ్య గారికి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. భరణి, కాశ్యప్ల ప్రేమాభిమానాలతో, దీను ఆటపాటలతో టైం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదు. శిల్ప గురించే బెంగగా ఉందంటూ ఉత్తరాలు రాశారు రామానుజం గారు. రాగిణి శిల్పకి 2-3 ఉత్తరాలు రాసింది. సరోజిని, రామానుజం గారు వెళ్ళిపోయాక శిల్ప సమాధానం రాయలేదు. రాగిణి అమెరికాకి కూడా ఉత్తరాలు రాసింది. భరణి పేరు మీద, సరోజిని పేరు మీద సమాధానం ఎవ్వరి దగ్గర నుంచి రాలేదు. కాలం గడిచిపోతోంది. ఈసారి సెలవులు ఇస్తారు అనగానే కోటయ్య గారు అవినాష్కు ఉత్తరం రాశాడు, తనతో పాటు శిల్పని తీసుకురమ్మని. శిల్ప, అవినాష్లు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. శిల్ప 3వ తరగతికి వచ్చింది. అవినాష్ 6వ తరగతికి వెళ్ళాడు. కోటయ్య తాతగారు, గ్రాండ్పా, గ్రాండ్మా లేరు కదా, నేనెవరి దగ్గరుండాలి? ఎయిర్పోర్ట్లోనే అడిగింది శిల్ప కోటయ్య గారిని.
ఈ గ్రాండ్పా దగ్గరుంటావు అన్నారు తన వైపు చూపించుకుంటూ కోటయ్య గారు. అంటే తాతయ్య శిల్ప మనింట్లో ఉంటుందా అడిగాడు అవినాష్. అవును. అవినాష్ మొహంలో సంతోషం విప్పారింది. స్కూల్లో కూడా అవినాష్ శిల్ప ఎంతో సఖ్యంగా ఉంటారు. హోంవర్క్ గురించి పాఠాల గురించి ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉంటారు. శిల్ప అవినాష్లు ఆడుకుంటూ పాడుకుంటూ నవ్వుతూ గడిపేస్తున్నారు. కోటయ్య గారి పెద్ద కొడుకు చంద్రశేఖర్ ఒక ప్రముఖ సిమెంట్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అతనికి అవినాష్, చంద్రిక ఇద్దరే పిల్లలు. మంచి చదువు కావాలని అవినాష్ని ఊటీ స్కూల్లో చేర్పించారు. చంద్రిక తల్లినొదిలి ఒక్క క్షణం ఉండదు. అందుకని చంద్రశేఖర్ భార్య పూర్ణిమ కోరిక ప్రకారం హైదరాబాద్లోనే చదువుకుంటోంది. శిల్ప, చంద్రిక ఇంచుమించు ఒకే వయసు గలవారేమో. ఆటలు, ఏవేవో మాటలు రోజులు వారికి తెలియకుండానే దొర్లిపోయాయి. రాగిణి కోటయ్య గారికి ఉత్తరం రాసింది. తను రాలేకపోతున్నానని, శిల్పని మద్రాసుకు పంపించమని. శిల్ప మద్రాసు వెళ్ళనంది. కోటయ్య గారు, చంద్రశేఖర్, పూర్ణిమ ఎవ్వరు చెప్పినా వినలేదు. అంత చిన్న వయస్సులో ఆ పిల్ల పట్టుదల అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తన కళ్లతో మద్రాసులోని వాతావరణాన్ని చూసిన కోటయ్య గారు శిల్పని వెళ్ళమని బలవంతం చెయ్యలేదు. శిల్పని మద్రాసు పంపకపోవడం మంచి పని చేశావని రామానుజం గారు ఉత్తరం రాశారు. భరణి శిల్పకి, చంద్రికకి కొన్ని బట్టలు, అవినాష్కి కొన్ని బట్టలు, చాక్లెట్లు పంపించింది. శిల్పకి చిన్న చెల్లెలు పుట్టిందని, పేరు దివ్య అని ఫోటో పంపించింది. శిల్ప ఆనందానికి అవధుల్లేవు. ఎన్నిసార్లు ఆ ఫోటో చూసుకుందో. మురిసిపోతూ ఆ పిల్ల సంతోషాన్ని చూస్తుంటే జాలి పుట్టింది ఇంటిల్లి పాదికి. రాగిణి అంటే అందరికీ అసహ్యం పుట్టుకొచ్చింది. రాగిణి శిల్పని తిడుతూ ఉత్తరం రాసింది. ఎన్నిసార్లు రమ్మన్నా మద్రాసుకి రావెందుకని, ఉత్తరాలకి సమాధానం ఎందుకు రాయవని ఏదేదో రాసింది. పోనీ ఉత్తరం రాయమ్మా అన్నారు కోటయ్య గారు. కోటయ్య తాత, అమ్మంటే నాకు అసహ్యం, నేను ఉత్తరం రాయను అంది. ఊరుకున్నారు కోటయ్య గారు. ఈ కాలం పిల్లలకి అన్నీ తెలుసు. వారితో వాదించి లాభం లేదని కూడా తెలుసు. సెలవులు పూర్తవగానే అవినాష్, శిల్ప ఊటీకి వెళ్ళిపోయారు. చంద్రిక వాళ్ళు అలా సరదాగా వెళ్తుంటే తనకి వెళ్ళాలని ఉన్నా తల్లినొదిలి ఒక్క క్షణం ఉండలేదు కనుక మౌనంగా ఉండిపోయింది. క్యాలెండర్లో మరో 6 పేజీలు మారాయి. రాగిణి సినిమా పూర్తయి రిలీజ్ తేదీ కూడా పేపర్లో వచ్చింది. భార్గవ మీద భార్య కేసు పెట్టింది. అతి కష్టం మీద సినిమా రిలీజ్ చేశాడు భార్గవ. చెత్తలా ఉంది అన్నారు సినిమా చూసిన వాళ్ళంతా. రాగిణిని ఎంత నగ్నంగా చూపించాలో అంత నగ్నంగా చూపించారు. అసలేమిటో చూద్దామని సరదాగా బయలుదేరిన కోటయ్య గారు భార్య, కొడుకు, కోడలు రాగిణి కనిపించినప్పుడల్లా సిగ్గుతో తలదించుకున్నారు. కథ కొనసాగుతుంది.